హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో తరిగిన టమాటా వేసుకొని వేయించుకోండి. అందులో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసి కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి, తొందరగా వేగిపోతుంది. కొంచెం కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ స్లిమ్ ఫ్లేమ్లో ఉంచండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇంకో పక్క మిక్సీ తీసుకొని కొంచెం జీలకర్ర, పువ్వు, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని కొంచెం ధనియాలు వేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఇదంతా కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో పక్క ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకోండి. మొత్తం చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేసి చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి. అలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసి కారం, గరం మసాలా పౌడర్ వేసేసి బాగా కలుపుకోండి. ఇంకో పక్క మిక్సీ జార్లోని వాటర్ వేసి కడిగేసి ఆ నీళ్ళు అలా కూడా ఇందులో వేసేయండి. వేసేసి ఇంకో 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని స్లిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే మనకి మొత్తం ఎంతో యమ్మీ అయిన గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, దాన్ని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇది రైస్తో చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.